జస్ట్ అట్ ద హోల్ కాంగ్రిగేషన్ హౌ దే ఆర్ ప్రేయింగ్. నిజంగా ప్రార్థన ఉందా? ఏమన్నా మీ కొరకు కొద్దిసేపు ప్రార్థన చేయండి అంటే ప్రభా అయిపోయింది. మీ కొరకు ప్రార్థన చేయడం అయిపోయింది అంటే ఇంకేం లేదంటే దానికన్నా ఏం ప్రార్థన చేశారు చెప్పండి. మీ ప్రార్థనలు ఏమున్నాయి? ఏంటి ప్రార్థన చేశారు? పెన్ పేపర్ ఉందా? నేను చెప్తాను, కొన్ని నిమిషాలు రాసుకోండి. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు కావాలంటే ఈ పేపర్, ఈ పెన్ను, లేకపోతే నోట్స్ ముందు పెట్టుకుని మేక్ ష్యూర్ యు ఆర్ కవరింగ్ దోస్ పాయింట్స్. నీ ప్రార్థనలో ఎన్ని ఉండాలి? ప్రతిరోజు నీ ప్రార్థనలో కనీసం ఐమ్ జస్ట్ గివింగ్ యూ అవుట్పుట్. ఇదే ప్రార్థన చేయండి అని కాదు, ఒక మ్యాప్ ఇస్తున్నా, ఒక ఛానల్ ఇస్తున్నా, ఒక పర్స్పెక్టివ్ ఇస్తున్నా. మొదటిగా నీ ప్రార్థనలో దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత కలిగి ఉండండి. ఫస్ట్ పాయింట్ ఇస్ గ్రాటిట్యూడ్. బీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ ఆల్ దట్ హి హస్ డన్. బీ గ్రేట్ఫుల్. గ్రాటిట్యూడ్. దేవా, నా జీవితంలో ఇది జరిగించావు వందనాలు, ఈ రోజు ఇది జరిగించావు వందనాలు, నాకు ఈ కృపనిచ్చావు వందనాలు. గ్రాటిట్యూడ్. ఫస్ట్ పాయింట్ ఇస్ గ్రాటిట్యూడ్. రెండోది ఏంటంటే నువ్వు చేసే ప్రతి దాంట్లో దేవునికి సమర్పించుకో. సరెండర్. నీ ప్లాన్స్ అవ్వచ్చు, నీ వరీస్ అవ్వచ్చు, నీ కన్సర్న్స్ అవ్వచ్చు, దేవుడు ఏమై ఉన్నాడో నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేతులకు సమర్పించుకో. దేవా, నాకు ఈ భయం వేస్తుంది ప్రభా, కానీ నీ చేతులకు సమర్పించుకుంటున్నాను, నువ్వే ఈ విషయంలో నడిపించు. నాకు పలానా కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభా, కానీ ఈ విషయంలో నీ చిత్తమే జరిగించు. ప్రభా, నాకు పలానా విషయం ఆశపడుతున్నాను ప్రభా, ఈ విషయంలో నీ చిత్తం ఏదో జరిగించు. ప్రభా, నాకు పలానా కావాలి, నువ్వు నా సమస్తము, నా ప్రతి అవసరతను తీర్చే దేవుడివి. నీవు నీ మహిమైశ్వర్యం చెప్పున్నా నన్ను దీవించు, నన్ను నడిపించు, నా జీవితంలో ఈ కార్యం జరిగించు. ఆస్క్ గాడ్. సరెండర్. వితౌట్ సరెండరింగ్ డోంట్ ఆస్క్. దేవునికి సమర్పించుకోకుండా దేవా నాకు ఇదివి నాకు అదివి అడగద్దు, సమర్పించుకో. నీ చిత్తమే జరుగునుగాక. మొదటిగా కృతజ్ఞత కలిగి ఉండండి. రెండోదిగా సమర్పించుకోండి, దేవుని చిత్తాన్ని వేడుకోండి. మూడోది ఏంటంటే గైడెన్స్. గైడెన్స్ అంటే ఏంటి? జ్ఞానాత్మ ద్వారంగా నడిపించబడటానికి దేవా ఈ విషయంలో గివ్ మీ విజ్డమ్. నాకు గైడెన్స్ దయచే అంటే విజ్డమ్ దయచే. ఈ వ్యక్తిని కలవబోతున్నా, నాకు గైడెన్స్ దయచే. ఈ స్థలానికి వెళ్ళబోతున్నా, నాకు గైడెన్స్ దయచే. ఈ పని ప్రారంభించబోతున్నా, నాకు గైడెన్స్ దయచే. అంటే నాకు విజ్డమ్ దయచే. నీ విజ్డమ్ ద్వారా నేను ఆపరేట్ చేయాలి. నీ విజ్డమ్ నాకు కావాలి. నీ విజ్డమ్ ద్వారా పెద్దది ఏంటి, చిన్నది ఏంటి? బైబిల్ సేస్ డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. ఆ స్మాల్ బిగినింగ్సే గొప్ప అంతా ఉంటుంది. దేవుని జ్ఞానం ద్వారా నడిపించబడితే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. నాలుగోది మీరు అడగాల్సిన దేవుణ్ణి క్షేమం, ప్రొటెక్షన్. యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థనలు మనం చూస్తాం. ఎవరితో నుంచి తప్పించాలంట? కీడు నుండి, దుష్టుడు నుండి. డెలివర్ us ఫ్రమ్ ది ఈవిల్ వన్. ప్రే ఫర్ ప్రొటెక్షన్. ఎంతమంది మీ జీవితంలో ప్రొటెక్షన్ కొరకు అడుగుతున్నారు? మీరు లేచినప్పుడు ప్రొటెక్షన్, మీరు పడుకున్నప్పుడు ప్రొటెక్షన్, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్, ఇంటి లోపలికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్, మీరు చేసే పనుల్లో ప్రొటెక్షన్ అడుగుతున్నారా? ఆస్క్ గాడ్ ఫర్ ప్రొటెక్షన్. బైక్ ఎక్కుతున్నామంటే ప్రొటెక్షన్ అడుగు. ఫస్ట్ ఒక స్థలానికి వెళ్తున్నామంటే ప్రొటెక్షన్ అడుగు, దేవుని సహాయాన్ని అడుగు. కనబడని శత్రువులు, అపవిత్రాత్మలు, దురాత్మలు ఎన్నో బయట పొంచి ఉన్నాయి. నువ్వు దేవుని పెట్టమంటే అవన్నీ నీ శత్రువు. అవి నిన్ను దాడి చేస్తాను, నేను నాశనం చేస్తాను, నీ విశ్వాసాన్ని చెదరగొడతాను, దేవుని దగ్గర నుంచి నేను దూరం చేస్తాను, వేచి ఉన్నాయి, నిన్ను మింగేస్తాను, వేచి ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ప్రొటెక్షన్, విచ్ మీన్స్ యు ఆర్ నాట్ కమింగ్ అండర్ హిస్ సావరెనిటీ, యు ఆర్ నాట్ సరెండరింగ్ టు హిస్ పాత్స్, డెవిల్ ఈజ్ ఈజీ ఎనఫ్ టు అటాక్. నువ్వు ఎప్పుడైతే ఆయన సహాయం కొరకు వేడుకుంటావో, ఆయన కాపుదల కొరకు వేడుకుంటావో, ఆయన కంచె కొరకు వేడుకుంటావో, నీకు క్షేమం ఉంది. ప్రార్థన చేస్తాను, నేర్చుకోండి. ప్రే కంటిన్యూలీ, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు కవర్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఆస్క్ గాడ్ ఫర్ ప్రొటెక్షన్. నెక్స్ట్, దేవుని శక్తిని వేడుకోండి. దేవుని శక్తిని వేడుకోండి. జీవితంలో ఎన్నో ఎదురుపాట్లు ఉంటాయి. ఒక విశ్వాసికి ఎన్నో ఎదురుపాట్లు ఉంటాయి, ఎన్నో కష్ట పరిస్థితులు ఉంటాయి, ఎన్నో నష్ట పరిస్థితులు ఉంటాయి. యు నీడ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఇట్ ఆల్. అడగండి, దేవా నాకు శక్తిని దయచేయ, ఈ విషయంలో నన్ను ఈ ఎమోషనల్ స్టేట్ని ఎదుర్కొంటా నాకు శక్తిని దయచేయి, ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటా నాకు శక్తిని దయచేయి. హౌ స్ట్రాంగ్, అంత వెయిట్ నువ్వు ఎత్తగలుగుతావు. నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలంటే యూ హ్యావ్ టు ఫేస్, విచ్ మీన్స్ యూ నీడ్ ద స్ట్రెంగ్త్. దావీదుకి బలం ఉంది కాబట్టి గొలియాతుని ఎదుర్కొన్నాడు. బలం లేకపోతే ఎదుర్కొన్నాడు కాదు. తన బలము ఆయుధాల ద్వారంగా కాదు, తన నమ్మున్న దేవుని ద్వారంగా. హీ హ్యాడ్ గాడ్ హూ ఇస్ ద స్ట్రెంగ్త్. దానిని బట్టి గొలియాతుని పోరాడుతానికి వెళ్ళాడు. సో ఆస్క్ గాడ్ ఫర్ స్ట్రెంగ్త్. నెక్స్ట్, నీ ప్రార్థనలో ఫర్గివ్నెస్ ఉండాలి.
మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. అంటే యు ఫర్గివ్, దెన్ యు ఆర్ ఫర్గివెన్. సో ఎవరన్నా ఏదన్నా ఎవరి మీదన్నా ఏదన్నా ఫర్గివ్స్ అన్నప్పుడు ఎప్పుడు ఒకటి అంటున్నాను, సమ్టైమ్స్ ఫర్గివ్నెస్ ఇస్ నాట్ జస్ట్ సే ఐ ఫర్గివ్ యూ. ఒక్కసారి నేను క్షమించానని చెప్తా మాత్రం క్షమాపణ కాదు. కొన్నిసార్లు నీ లోపట నువ్వు చెప్పుకుంటూనే ఉండాలి, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను. ఎందుకంటే వాడు చేసిన కార్యాలు ఎప్పుడు అపవాది జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. పలానా వ్యక్తి నీకు పలానా చేశాడు, కానీ నీ మనసులో జ్ఞాపకం రావాలి, నేను వాళ్ళని క్షమించా. ఐ ఫర్గివ్ దెమ్, ఐ ఫర్గివ్ హర్, ఐ ఫర్గివ్ హిమ్, ఐ ఫర్గివ్, ఐ లెట్ గో. అరే వాడు చేసిన ఎలాంటి కార్యం, ఐ లెట్ గో, ఐ ఫర్గివ్. ఆ ఫర్గివ్నెస్ అనేది రిపీట్ లూప్లో నీలో నుండి వస్తూనే ఉండాలి. ఒక్కసారి క్షమిస్తా మాత్రం అది క్షమిస్తూనే ఉండాలి. ఇన్ఫాక్ట్ యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు శిష్యులు, ఎన్నిసార్లు క్షమించాలి మా సహోదరుని? లెక్కలు పెట్టుకుంటానికి రెడీగా ఉన్నారు. 7 times 77, which means ఎన్నిసార్లు అంటే అంతమంది లెక్క. దేవుడు ఒక మెటఫార్మ్ ఇస్తున్నాడు, అంటే ఇంచుమించు అన్నట్టు పోతనే ఉండయ్యా, లెక్క పెట్టుకోవద్దయ్యా, క్షమిస్తూనే ఉండయ్యా, క్షమిస్తూనే ఉండు. ఫర్గివ్నెస్ ఇస్ ద కీ. సో నీ ప్రార్థనలో క్షమాపణ ఉండాలి. 2 విషయాలు చెప్తానండి, అంటే ఈ ఫర్గివ్నెస్ విషయంలో ఒక మాటలు చెప్తానులే. నీకు ఎవరిపైన, లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్, నువ్వు ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదంటే జీవితంలో ముందు అడుగు తీనోడివి. లెట్స్ బి ట్రూ. నేను ఎవరికి క్షమిస్తానికి అవసరం లేదంటే నువ్వు జీవితంలో ముందు అడుగు తీనోడివి. నువ్వు జీవితంలో ముందు అడుగు తీసినప్పుడు ఎప్పుడు ఎవడో ఒకడు అఫెండ్ అవుతాడు. అఫెండ్ అయినోడిని నువ్వు క్షమించాలి.